అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను చెప్పాను కదా పత్తిత్ రెడ్డి అని, చింతపండు పత్తిత్ రెడ్డి. ఈయన అంటే ఇప్పుడు ఇలాంటి ఆర్టిస్టుల గురించి కూడా చెప్పాలి ప్రజలకి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు దాకా వీళ్ళు వైసీపీలో చూడలేదు కదా, వీళ్ళు వైసీపీకి సంబంధం లేదేమో, అరే ఎవడో సామాన్యుడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు చూడండి అని ఆశ్చర్యపోయే మా జూపుడు ప్రభాకర్ లాంటి అమాయకులు ఎంతమంది ఉంటారు. వాళ్ళందరి కోసం మనం ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి, వీళ్ళందరినీ పరిచయం చేయాలి. అయితే ఈ చింతపండు పత్తిత్ రెడ్డి ఏమంటాడంటే కారు యాక్సిడెంట్ గురించి ఈ సైంటిస్టు ఒక గొప్ప థియరీ కనిపెట్టాడు. సింగయ్య గారు యాక్సిడెంట్ జరిగింది కదండి, దాన్ని ఎలా దారి తప్పించాలంటానికి అంటే కొంతమంది సామాన్యులు ఏం చేస్తారంటే అండి, ఇతను ఎవరో కొత్త వాళ్ళు ఉన్నాడు, ఏ పార్టీకి సంబంధం లేదేమో, ఏదో చెప్తున్నాడని వింటారు. విన్నప్పుడు వీళ్ళు చెప్పే అర్ధసత్యం మోస్ట్ డేంజరస్ అండి. మొత్తం అబద్ధం చెప్పినా పర్లే, మొత్తం నిజం చెప్పినా పర్లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సగం నిజం చెప్పి మిగతాది సగం వీళ్ళకి అనుకూలమైన అబద్ధం చెప్తారు. అది చాలా డేంజర్. అది ఐపాక్లో ఉన్న గొప్ప స్ట్రాటజీ అది, ఈ అర్ధసత్యం అనేది. దాన్ని ఎప్పటికప్పుడు మన ప్రజలకు తెలియజేయాలండి. హలో అందరికీ నమస్కారం. జగన్ అన్న కొత్త కారు వచ్చింది, వితిన్ 24 hours కొత్త కారు తీసుకొని వచ్చారు అని సోషల్ మీడియాలో చూశాను. చాలా వైరల్ కూడా అయింది. అది దాని గురించే మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని కీలక విషయాలు నాకు తెలిసాయి. ఎవరు చెప్పారు అన్న విషయాన్ని నేను ప్రస్తావించలేను, కానీ చాలా చాలా కీలక. ఎవరు చెప్పారు చెప్పడట. ఎందుకంటే ఎప్పుడు దొంగ బతికే. ఎవరైనా వాళ్ళకు నిజం చెప్పాలనుకున్నాడు అనుకోండి, అక్కడ నిజం ఉంది, ఆధారం ఉంది, ఇదిగో పలానా వ్యక్తి ఇలా చెప్పాడు, ఇదిగో దీని ఆధారం, ఇలా చెప్తారు. కానీ నేను ఒక విషయం చెప్తాను, కానీ ఎవరు చెప్పాడో చెప్పను. నేను ఒక పాయింట్ చూపిస్తాను, అది ఎవరో దాని వెనకాల ఉన్నది ఎవరో చెప్పను. ఏంటి డ్రామాలు ఏంటి, ఈ దొంగ డ్రామాలు దొంగ నాటకాలే కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 150 నుంచి 11 కూర్చోబెట్టి అయినా ఇంకా సిగ్గు లేకుండా ఏటి ప్రచారాలు. విషయం తెలిసి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో కొత్త కారు తెచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ అది ఉన్న కారే అండి, కొత్త కారేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజులో ఆర్డర్ ఇచ్చి తెచ్చిందైతే కాదు. అండ్ ఆల్సో ఏ కార్ అంటే ఆ కారులో వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. వారు బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలి. సో అది బుల్లెట్ ప్రూఫ్ కారు, అది జగన్మోహన్ రెడ్డి గారి కారే, అది వారి దగ్గర ఉన్న కారే. సో అది కొత్త కారు, కొత్తగా వచ్చింది, 24 hours లో తీసుకొని వస్తాము. అదంతా కూడా అఫ్ కోర్స్ మన యంగ్స్టర్. ఆ కొత్త కారుని ప్రచారం చేసింది ఎవరైనా వైసీపీ వాళ్ళే. ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఇదిగో ఈ కారు కూటమి గవర్నమెంట్ సీజ్ చేసింది కదా, మా వాడు వెంటనే కొత్త కారు తెచ్చాడు చూసుకోండి అని మొత్తం వైసీపీ అన్ని ప్లాట్ఫామ్స్ మీద వస్తుంది. అయితే దాన్ని ఈ పత్తిత్ రెడ్డి ఎందుకు ఖండిస్తున్నాడు? సడన్గా వచ్చి అభిప్రాయం ఏం కొత్త కారు కాదు, అది మందేది, మా దగ్గర ఉన్నదే, మా వాళ్ళు ఏదో ఉత్సాహంతో చెప్తున్నాడు తప్ప కొత్త కారు కాదు అని అంత ఖండించాల్సిన అవసరం. నిజంగా అంత నిజాయితీ పరులేళ్ళు, నిజంగా అంత నిజాయితీ పరులండి. ఎందుకు ఖండిస్తున్నాడో చెప్తాను రండి. సో అది కొత్త కారు, కొత్తగా వచ్చింది, 24 hours లో తీసుకొని వస్తాము. అదంతా కూడా అఫ్ కోర్స్ మన యంగ్స్టర్స్ వాళ్ళ ఉత్సాహంలో చూసారా కొత్త కారు వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. తప్పితే అది జగన్మోహన్ రెడ్డి గారి కారు అంటే ఎన్ని రోజుల కింద ఉన్నారు మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఉన్న కారు. కొత్తదంటే మేబీ ఒక 1 month బ్యాక్ ఉన్నారు, 2 నెలల ముందు కన్నారు, 3 నెలల ముందు ఉన్నారు, నాకు తెలియదు, కానీ ఉన్న కారే. ఈ 24 గంటల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చింది కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్నదైతే కాదు, ఓ నెలలో 2 నెలలు 3 నెలలు టైం ఫ్రేమ్ కూడా చెప్తున్నాడు. దానికి ఒక బలమైన కారణం ఉందండి. ఎందుకంటే ఇది ఐపాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. అంటే పత్తిత్ రెడ్డి గారు మీరు అర్జెంట్కి చెప్పండి, మన వైసీపీ కుర్రోళ్ళందరూ కూడా కొత్త కారు అన్నారు, వాళ్ళు కొత్త కారు అన్నారంటే ఇప్పుడు మన తలపోటు అయిపోతుంది మనకి, కాబట్టి దీన్ని ఇలా ఖండించండి మీరు. వచ్చింది మనోడు యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. ఒక కార్కి ఆ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ అమర్చాలంటే ఆర్డర్ ఇచ్చి 24 గంటలు అమర్చి తీసుకొని వచ్చేంత అవకాశం అయితే ఉండదు. అది ఆల్రెడీ అన్న కారు, అన్న ఇంటి దగ్గర ఉన్న కారే అది. ఇక రెండోది మొన్న జరిగిన అది ఇప్పుడు ఎందుకు ఖండించాడు చెప్పమంటారా? ఒకవేళ నిజంగా అది కొత్త కారు ఇమీడియట్గా ఇప్పుడు వచ్చిందంటే వెంటనే ఒక రోజులో అయితే బుల్లెట్ ప్రూఫ్ కారు రాదు. కానీ ఒకవేళ అది నిజంగా ఇప్పుడు తెప్పించిన కారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ రోజున అతన్ని ఎవరినైతే సింగయ్య గారిని తొక్కించేశారో ఆ కారుతోటి, జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ గారు తొక్కించిన రోజే ఫిక్స్ అయి ఉంటారు. అరే తొక్కించాం కాబట్టి ఖచ్చితంగా ఈ కార్ని సీజ్ చేస్తారు, అర్జెంట్గా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తే కనుక ఆల్రెడీ ఆ ముందు కారు పోతుందని వీళ్ళకి ముందే తెలుసు, జగన్ గారికి ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో కారు ఆర్డర్ ఇచ్చారని ప్రజలందరికీ ఎక్కడైతే అర్థమైపోద్దని, అబ్బే అది కాదు, కొత్త కారు కాదు, ఇది ఇప్పుడు కొన్నది కాదు, ఇప్పుడు కానీ తెప్పించారనుకున్నారా? లేదా సంగయ్యని తొక్కేసిన వెంటనే ఈ కారు ఎలాగ పోలీసులు సీజ్ చేస్తారు కాబట్టి ఇంకో కారు అర్జెంట్ కొన్నారనుకున్నారా? కాదు, అసలు కాదు. అడి అమ్మ, అంటే ఇలా స్ట్రాటజీలు అంత లోతుకుంటే ఆలోచించండి. కొత్త కారు అని ప్రచారం చేసేది ఎవరు? వైసీపీ వాళ్ళే. వైసీపీ యంగ్స్టర్స్ మన పిల్లకాయలా అంటున్నాడు. అది కొత్త కారు కాదని చెప్పేవాడు మళ్ళీ వైసీపీ ఐపాక్ టీము. వీళ్ళు డ్రామాలు ఎంత లోతుగా చేస్తున్నారు. ఇది ఇంకా ఎలక్షన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ ఉంటే పోనీ వీళ్ళు డ్రామాలు చేస్తారంటే అర్థం ఉందండి. ఎలక్షన్ లేకుండా ఇటుకిటుకు పేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పనికిమాలను కట్టడాన్ని, ఈ అబద్ధాలతో కట్టడాన్ని మనం ఎప్పటికప్పుడే కోల్చాలి. కార్ యాక్సిడెంట్ ఆ తర్వాత అంటే ఆ మనిషికి జరిగిన కార్ యాక్సిడెంట్, ఆ మనిషికి ఏదో కారు గుద్దిందని చెప్పేసి ఫస్ట్ వార్త వచ్చింది. అది దేవినేని అవినాష్ గారి కారు, లేకపోతే వాళ్ళ కాన్వాయ్లో వచ్చిన కారు అన్నది వచ్చింది. తర్వాత ఎన్ని ట్విస్టులు తీసుకుందో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కార్ కిందే ఒక వ్యక్తి పడ్డారు అన్నట్లు ఒక వీడియో రావడము, అది
ఒరిజినల్ కాదా కూడా అర్థం కాకుండా అదేదో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందన్నారు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే అవన్నీ పోలీసులు చూసుకుంటారు కాబట్టి నేను ఆ వీడియో డ్యూరేషన్ గట్టిగా ఉంటే 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు ఉంది. జస్ట్ ఇలా కారు కింద అతను నలిగిపోతున్నది చూపించాడు, అలా కారు చూపించి అలాగా జగన్ చూపించారు అంతే. దాన్ని ఇంక ఎడిట్ చేయడానికి, కట్ చేయడానికి, యాడ్ చేయడానికి కూడా సమయం లేదు దానికి. చాలా చిన్న వీడియో అది, కానీ అది ఫోరెన్సిక్ పంపించాలి, అది ఎడిటింగ్ వీడియో, అది మార్ఫింగ్ వీడియో అని అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగా అప్పుడు గోరెంట్ల మాధవ్ చూడండి, ఆ వీడియో నాది కాదు, అది ఎవరు పంపించారో తెలియదు, దాన్ని ఫోరెన్సిక్ పంపించాం, ఫోరెన్సిక్ నుంచి వస్తే తప్ప మేము చెప్పలేమన్నారు అప్పుడు జగన్ గారే. మరి ఫోరెన్సిక్ పంపించాలంటే ఏం చేయాలట, అది ఏ మొబైల్తో రికార్డ్ చేశారో ఆ వీడియో పంపించాలట. అది ఫార్వర్డ్ చేసిన వీడియో పంపితే కుదరదట మళ్ళీ. అప్పుడు చెప్పారు ఆల్రెడీ కొత్త కొత్త కథలు చెప్తారండి వీళ్ళు. కథలు ఏపీ ప్రజలు ఎవరు నమ్మరనే విషయం వీళ్ళకి తెలియట్లేదు ఇంకా. ఇప్పుడు ఒక 5 నిమిషాల వీడియో ఉంది, మధ్యలో ఎక్కడ యాడ్ చేశారంటే అర్థం ఉంది, లేదా ఓ 3 నిమిషాల వీడియో ఉంది, మధ్యలో కట్ చేసి ఎక్కడో యాడ్ చేశారంటే ఏమైనా చెప్పొచ్చు. అది క్లియర్గా ఉంది ఫ్రేము, ఎక్కడా కూడా ఫ్రేము జస్ట్ ఇలా కన్ను రెప్పేసినట్టు కూడా లేదు. నలిగిపోతున్నది ఇలా పైకి లేపడంతే అక్కడ జగన్ గారు అభివాదం చేస్తున్నారు. మరి దాన్ని కూడా ఫేక్ అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులు వచ్చాయని మనం తప్పు పట్టుకున్నాం అనుకోండి, దీన్ని కూడా ఫేక్ వీడియో అంటారు. ఇది కూడా అబ్బాయి అది మార్పింగ్ మేము మాట్లాడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి తెలుగుదేశం వాళ్ళే నా ఛానల్లోకి తెచ్చి పోస్ట్ చేశారు, నా అకౌంట్ హ్యాక్ చేస్తారని చెప్తారు. మరి ఏం అబద్ధాలు రా నాయన, ఎంతకు దిగజారిపోయారు, ఎంతకు తెగించారా. దాని గురించి మాట్లాడు. కానీ నాకు వచ్చిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఇంకా పేర్లు అయితే చెప్పలేనండి, చాలా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు డోర్ ఓపెన్ చేసి ప్రజలకు అభివాదం చేస్తుంటే అప్పుడు కారు డ్రైవర్ ఎంత స్పీడ్ తో వెళ్తారంటే 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్, అంటే గంటకు 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తారు. అంటే మామూలుగా మనుషులు వాకింగ్ చేస్తే బ్రిస్క్ వాకింగ్ కూడా కాదు, మామూలుగా వాక్ చేసిన గంటకు 6 కిలోమీటర్లు వాక్ చేయగలరు. ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళి థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్నారు, 6 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే ప్రతి 10 నిమిషాలకి 1 కిలోమీటర్ వాక్ చేస్తారు, స్లోగా వాక్ చేసిన. సో ఆ కారు ఎంత స్పీడ్ లో వెళ్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట నిలబడ్డారు కాబట్టి కారు డోర్ దగ్గర నేను చెప్తున్నాను 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళగలదు, అంతకంటే స్పీడ్ వెళ్లే ఆస్కారం ఉండదు ఆ రష్ లో. దీన్ని కూడా ఇది 3వ తరగతి పిల్లడు చెప్తాడు, దీన్ని సైంటిస్ట్ కనిపెట్టింది ఏముంది నాకు అర్థం కాలేదు పతిత్ రెడ్డి. ఇప్పుడు ఆ పాయింట్లో ఆ కింద నలిగిపోయింది సంగయ్య కాదని ఎలా ప్రూవ్ చేయగలుగుతావు నువ్వు? పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ ఇక రెండవది చాలా మంది మీద కేసు పెట్టారు. నాకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు, ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదన్నది మనకు తెలిసింది. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, బట్ ఇక్కడ నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదు, డ్రైవర్ పైన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టారు, వెనకాల కూర్చున్న వైవి సుబ్బారెడ్డి గారి పైన, పేరు నాని గారి పైన, విడుదల రెడ్డి గారి పైన పెట్టారు, ఇంకా వెనక రోలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ గారి పైన కేసు పెట్టారు. కానీ చీఫ్ సెక్యూరిటీ వీళ్ళందరి మీద కేసు పెట్టడానికి ఒక కారణం ఉందని చాలా మంది అమాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళి గుద్దేశాడు, లోపల పాసింజర్లు ఉంటారు, కేసు డ్రైవర్ మీద పెడతారు తప్ప పాసింజర్ల మీద పెట్టరు కదా. జగన్ గారి మీద ఇంకొకరి మీద ఎందుకు కేసులు పెట్టారు అనేది వీళ్ళు ప్రచారం చేసే అర్ధ సత్యం. అందులో సగం సత్యం ఉంది, సగం అబద్ధం ఉంది. ఏంటి ఇంతకీ విషయం ఏంటి? నిజమే ఆ మాట అయితే. ఒక కారులో 10 మంది వెళ్తున్నారండి, ఎవరైతే డ్రైవ్ చేశారో యాక్సిడెంట్ అయితే డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బాబు నువ్వు వెళ్ళొద్దు, ఎంతమందితో వెళ్ళొద్దు, ఇన్నాటికి పర్మిషన్ లేదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పరామర్శగా ఇంతకన్నా మించి వెళ్ళొద్దు అని చెప్తే కావాలని ఇంటెన్షనల్గా 6,000 మందిని తీసుకెళ్ళడం వల్ల ఆ తోపులాట్లో పాపం సంగయ్య వచ్చి ఆ కారులో పడిపోవటం, ఇంతమంది జనంలో చూసుకోకుండా ఈ డ్రైవర్ తొక్కించేయడం, దీని అంతటికీ మూల కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే, మూల కారణం ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారే. కాబట్టి దానికి కారణం అయిన వాళ్ళ మీద కూడా అందుకు పెట్టారు కేసు, అంతే తప్ప ఎక్కడ యాక్సిడెంట్ అయినా కారులో ఉన్న వాళ్ళందరి మీద, ఆటోలో ఉన్న వాళ్ళందరి మీద పెట్టరు. కానీ ఇక్కడ యాక్సిడెంట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం. మరి ఆ కారణం అయిన వాళ్ళ మీద కూడా కేసు పెడతారు కదా. సెక్యూరిటీ ఆఫీసర్ పైన పెట్టలేదు అన్నది ఇక్కడ ఆసక్తికరం. ఇంకో విషయం అండి, ఒక 20 సెకండ్ల వీడియో వచ్చింది, అందులో 1.5 సెకండ్ ఒక మనిషి ఒక కారు కింద వచ్చినట్టు ఒక వీడియో వచ్చింది. చాలా మంది చాలా రకాలుగా వాళ్ళకు తెలిసిన విషయాలు చెప్పారు. అంటే ఏంటి, కారు కింద తలబడితే నువ్వు కదా అనేది ఒకటైతే, రెండో విషయం ఈ పక్క మెడ ఒక డైరెక్ట్ కారు కింద తలబడితే నుజ్జు కాదా అన్నట. నువ్వే అన్నావు కదా 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్తుందని. 5-6 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే బండి ఒక తలకాయని ఎక్కేసి తొక్కేది. నువ్వు పాయింట్లో నువ్వు పెద్ద సైంటిస్ట్లో మాట్లాడుతున్నావు, కానీ నీకు బుర్ర తక్కువ అనేది అర్థమవుతుంది నువ్వు చెప్పే మాటల్లోనే. 5-6 కిలోమీటర్లు వెళ్ళింది దాని మీద నుంచి, అంటే ఒక హైట్ ఎక్కాలంటే మినిమం ఒక 15-20 స్పీడ్ అయితే తప్ప స్పీడ్ బ్రేకర్ ఎక్కదు బండి, పెంచాలి, స్పీడ్ పెంచాలి అది ఎక్కి దిగాలంటే. ఇక్కడ నువ్వు అన్నట్టు మరి అది నడుపుతున్నారు కాబట్టి ఆ పక్కన జనాలకు అభివాదం చేస్తున్నాడు 5-6 కిలోమీటర్ల స్పీడ్లో, అందుకే ఎక్కలేదు. పైగా అక్కడ వీడియోలో చూస్తే సంగయ్య గారు తల బయటికి కనిపిస్తుంది, తల మించి ఎక్కలేదు, షోల్డర్ మించి ఎక్కింది.
షోల్డర్ నుంచి కారు ఎక్కితే తల ఎలా ఛిద్రం అయిపోద్ది పత్తిరెడ్డి? తల ఛిద్రం అయిపోవాలి కదా అంటున్నావు ఏంటి? తల మీద నుంచి ఎక్కితే అప్పుడు తల ఛిద్రం అయిపోద్ది. షోల్డర్ నుంచి ఎక్కితే తల ఎందుకు ఛిద్రం అవుతుంది? గొప్ప సైంటిస్టులు వస్తున్నారు రా బాబు మీరు ఐపాక్ స్కూల్ నుంచి. ఎంత చిన్న వాళ్ళు కానీ మాక్సిమం 2 టైర్ల మధ్య 5 అడుగుల గ్యాప్ అనుకున్నాడు. 4 feet ఉంటుంది, 4.5. డెఫినెట్లీ నాట్ మోర్ దెన్ 5 feet. అతని కాళ్ళు కూడా ఒకసారి పడిన లేదండి. కాళ్ళకి ఏమైంది అన్నది కూడా ఒక ప్రశ్న. ఫస్ట్ వీడియోలో ఛాతీ పైన టైర్ మార్కులు లేవు, ఇంకొక వీడియోలో ఛాతీ పైన టైర్ మార్కులు ఉన్నాయని కూడా ఒకటి. అండ్ 4 టన్నుల ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారండి వైసీపీ నుంచి, ఐపాక్ నుంచి కొత్త పెయిడ్ ఆర్టిస్టులు దిగారు. వీళ్ళందరి విషయంలో కూడా కూటమి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చెప్పేలాంటి తప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా మీరు. 1.5 సెకండ్ ఉన్న వీడియోని మార్పింగ్ చేశారట. ఇప్పుడు ఆ 1.5 సెకండ్ లేకపోతే ఒక 2-3 సెకండ్లు, ఒక 5 సెకండ్ల లోపు ఉన్న వీడియోని మార్పింగ్ అయితే క్లియర్గా తెలిసిపోద్ది. అది కట్ అయ్యి ఎడిట్ అయినట్టు టక్మని తెలుస్తుంది మార్పు. దాన్ని అడ్డంగా దొరికేసి కూడా ఇంత గట్టిగా బుక్ అయిందరట బాబు. ఒక కారు ఒక తలపైన వెళ్తే తెలియ అవకాశం ఉంది. తర్వాత అంత వెయిట్ ఉన్న కారు తల మీద వెళ్తే నుజ్జు అవుతుంది అంటాడు. తల మించి వెళ్ళకుండా తల నుజ్జు అవుతుంది అంటాను నేను. తల మించి ఎక్కలేదు, తల క్లియర్గా బయటకు కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పుడు తల మించి ఎక్కకుండా తల ఎలా నుజ్జు అవుతుంది? చాలా మంది జనాలు ఉన్నారు. ఒక్క వీడియోకి మాత్రమే ఆ దృశ్యం చిక్కింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి కార్ జస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కండి, అతన్ని తొక్కేసి ఆకుండా వెళ్ళిపోయినాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ వెహికల్స్ ఉన్నాయి, సెక్యూరిటీ కాన్వాయ్. సో వాళ్ళు కూడా ఆకుండా వెళ్ళిపోయారు. ఏం పాయింట్ కనిపెట్టాడు సైంటిస్ట్. ఇప్పుడట సంగయ్య గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కి తొక్కేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులు కూడా తొక్కేసి వెళ్ళిపోయా అంటున్నాడు. అరే బాబు పత్తిరెడ్డి, సంగయ్య గారిని ఎక్కి తొక్కేలేదు, సంగయ్య గారిని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళింది. నెమ్మదిగా వెళ్తుంది కదా బండి. ఒకవేళ స్పీడు నువ్వు అన్నట్టు ఓ 30-40 స్పీడ్ పెంచుంటే కనుక కారు సంగయ్య గారి బాడీ ఎక్కి దిగేసిను. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల స్పీడ్లోనే ఉంది కాబట్టి ఆ వెహికల్ నెమ్మదిగా వెళ్తుంటే సంగయ్య గారిని తోసుకుంటూ వెళ్తుంది. అది ఈలోపే గంజా బ్యాచ్ చూసేశారు. చూసేసి ఎవడో వీడియో తీశాడు, టక్మన్నారు కారు కింద మనోడు పడిపోయాడు. టక్మన్ కారు ఆపారు, కాళ్ళు పట్టుకున్నారు, పొక్కనిచ్చినట్టు బయటికి ఇచ్చేశారు, శుభ్రంగా పోయారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కారు ఫ్రీగా వెళ్ళిపోయింది, వెనకాల సెక్యూరిటీ కార్లు కూడా అబ్బాయి ఏం జరగలేదు అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కాలు అట్టుకుని ఈడ్చేస్తున్నప్పుడు ఎవడో తాగేసి పడిపోయి ఉంటాడు. మన కార్యకర్తలు ఎక్కువ మంది తాగేసి వస్తారు కాబట్టి ఎవడో తాగేసి పడిపోయాడు, పక్క లాగేశారు అనుకున్నారు. కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కారు మొత్తం ఆయన షోల్డర్ పట్టు అంతా నుజ్జు చేసిందనే విషయం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది. ఈలోపే ఆయన లాగి పక్కకు లాగేసి జగన్ గారు కారు కింద పడిపోయాడు, వెంటనే జగన్ గారికి చెప్పండి చెప్పే ఉంటారు. చెప్పిన తర్వాత వెంటనే దీన్ని మ్యానిపులేట్ చేసేయాలి. మ్యానిపులేట్ చేయాలంటే మా ఊడికి ఒక యాక్సిడెంట్ అయిందండి, నిజమే, అర్ధసత్యం గురించి చెప్తున్నాను నేను. ఈ వేళ చెప్పే అర్ధసత్యాలు ఎంత డేంజరస్గా ఉంటాయో. యాక్సిడెంట్ అయిందండి అనేది సత్యం, కానీ అది అవినాష్ రెడ్డి గారి వెహికల్ ఏదో టాటా సఫారీతో అయిందండి, అర్ధసత్యం. ఆ మిగతాది అబద్ధం. ఎప్పుడైతే ఈ రెండు కలిసాయో ఓకే నిజం అనుకుంటారు జనాలు. అరే వాళ్ళే చెప్తున్నారు కదా యాక్సిడెంట్ అయిందని. ఏదో టాటా సఫారీ అంట. ఇదే ఫోన్ అన్ని ఎస్పీ గారికి కొట్టేశారు వెళ్ళి ఇక్కడ నుంచి. సార్ మా కార్యకర్త ఒకటి పడిపోయాడండి, కారు కింద పడిపోయాడు, వాళ్ళ టాటా సఫారీ ఈ నెంబర్తో గుర్తించిందండి. లేకపోతే ఎస్పీ నాకు ఉన్నాడా? ఎస్పీ గారు ఎలా చెప్పారు, ఎస్పీ గారు ఎలా చెప్పారు? ఎస్పీ అన్న స్పాట్లో ఉన్నాడా? ఎవడో చేశాడు చెప్పాడు ఇక్కడ నుంచి వైసీపీడు, మా వాడికి ఇలా అన్యాయం జరిగిందని మీకు ఇంటిమేట్ చేయాలి కూడా చేస్తున్నాం అన్నాడు. ఆయన అంటే ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు నాకు అర్థం కాలే. ఎక్కడన్నా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆ వైసీపీ మాటలు మీ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? లేకపోతే ఇంకో పోలీస్ ఆఫీసర్ ఎవరైనా వైసీపీకి అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్కి చెప్పించారేమో ఎస్పీ గారికి. అదో పెద్ద కాన్స్పిరసీ అది జరిగింది. అది అయితే వీళ్ళు అడిగే పాయింట్లు ఏంటంటే వీళ్ళు అడగట్లేదు, ప్రజల మైండ్లో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. 4 టన్నులు బరువు ఉన్నది, తల మించి ఎక్కి దిగెత్తే తల సిద్ధం అయిపోతుంది ఇంటికి, మరి అక్కడ తల సిద్ధం అయిపోయింది అంటున్నాడు. ఆ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అక్కడ ఫ్యాక్ట్ ఆలోచించరు. అవును కరెక్టే కదా, 4 టన్నులు ఉన్న బండి మరి తల మించి ఎక్కితే తల సిద్ధం అయిపోవాలి కదా, అవ్వలేదేంటి అనుకుంటారు. కానీ తల మించి ఎక్కలేదు కదా, తల మించి ఎక్కితే తల అన్నట్టు జరుగుతుంది, పత్తిరెడ్డి అన్నట్టు. ఇలాంటి మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక విషయాన్ని ఎందుకు ఇంత డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు? నిజంగా ఒకవేళ జగన్ గారు వెహికల్ తొక్కలేదు అనుకోండి, వీళ్ళు ఇన్ని అబద్ధాలు, ఇన్ని అల్లికలు, ఇన్ని కట్టుకథలు, ఇన్ని కూడికలు అవసరం ఉండదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఆడు తొక్కపడ్డాడు కాబట్టి. అసంగయ్య అనే అన్న మనం చెప్పలేం కానీ he wasn't in like a lot of pain where he was unconscious or where he was screaming for help. అలాంటి జరగలేదు. సో ఎప్పుడైనా అలాంటి చూసినప్పుడు మామూలుగా ఎవరైనా అంబులెన్స్ పిలిపిస్తాం. ఇక్కడ ముగించే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి, 2 వర్షన్స్ ఆఫ్ కథలు చక్కలు పెట్టారు. ఒకటి ఏం చెప్పారు, అనాథ పర్సన్ లాగా అక్కడ రోడ్డు పైన వదిలేశారు, ఎవరు పట్టించుకోకపోతే ఏదో అనాథ శివం లాగా ఆటోలో తీసుకెళ్లారు హాస్పిటల్ అని ఒక వర్షం. రెండో వర్షం ఏమో పోలీసులు చెప్పిన కూడా ఏంటి, అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఇప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్తే ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆటోలో ఎప్పుడు తీసుకెళ్లారు? పోలీసుల కథనం ప్రకారం అంబులెన్స్ లో తీసుకెళ్లారు.
మరి ఆటోలో ఎవరు తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు, దేనికోసం తీసుకెళ్లారు? అసలు ఆటోలో తీసుకెళ్ళి నీతో చెప్పినాడు ఎవడు? పోలీసుల కథనం ప్రకారం అంటే అదే కదా ఫైనల్. పోలీసులు అంబులెన్స్లో తీసుకెళ్ళాం, ఇక్కడి నుంచి లాగి పారేసి పోయేవాళ్ళు ఎవరో పట్టించుకోలేదు, వైసీపీ వాళ్ళు అందరూ దొబ్బేశారు ఇక్కడి నుంచి. అప్పుడు పోలీసులు వెళ్ళి పాపం అతను అంబులెన్స్లో తీసుకెళ్ళి పంపించాం అనేది అందరికీ తెలిసింది కదా. అది ఆటోలో తీసుకెళ్ళాలని నీతో ఎవరు చెప్పాడు? లేకపోతే ఆటోలో తీసుకెళ్ళాలని నువ్వు క్రియేట్ చేస్తున్నావా? మార్గ మధ్యంలో ఏం జరిగింది? ఆటోలో తీసుకెళ్తున్న మార్గ మధ్యలో మళ్ళీ ఇదొకటి నేను మొన్న చెప్పాను, ఏబిఎన్లో కూడా చెప్పానండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చంపేస్తారు, చంపేసి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చేసుకుందాం, దీన్ని ఏదోలాగా తారుమారు తకరమారు చేద్దాం అనుకుంటారు. అది కాదు అని కనుక మనలాంటి వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నారంటే అది మన మీద తోసేస్తారండి. వీళ్ళ స్ట్రాటజీ అది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని వీళ్ళు చంపేసినప్పుడు తీసుకెళ్ళి ఖననం చేద్దాం అనుకున్నారు సైలెంట్ గాళ్ళు. అన్నీ కుట్లు వేస్తారు, మొత్తం అంతా కట్లు కట్టించేశారు, బాక్సులో పెట్టేశారు, తీసుకెళ్ళి కప్పెడేద్దరు. కానీ అప్పుడు పోలీసు వెళ్ళి, అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కదా, ఆయన ఊరుకోడు కదా, అబ్బాయి న్యాయం అంటే న్యాయమే, అక్కడ ఏదో తేడాగా ఉంది చూడండి అంట్లోకి. అయితే మా చిన్నాన్ని మేము చంపేసి మేము కప్పెట్టేసుకుంటుంటే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి సరిజీ ఇది నువ్వే చంపేసావంటావు, ఈసారి నారాసు రక్త చరిత్ర అంటాం, నువ్వే కత్తించుకొని నరికేసామంటావు అని మళ్ళీ ప్రచారం అలా మొదలెట్టారు. ఇక్కడ కూడా సింగయ్య గారిని చంపేశారు. చంపేసిన తర్వాత టాటా సఫారీ గుద్దేసింది, మా ఒకటి చచ్చిపోవడానికి తీసుకెళ్ళి కప్పెట్టేసుకుంటారు. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో 5 రోజుల తర్వాత ఎవడో అందులో ఉన్న వైసీపీ కూడా తీసాడు. అది బయట వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ, బయట వాళ్ళు ఎవరైనా ఉంటే తీస్తారు, మొత్తం వీడియో అంతా వస్తుంది హెచ్డి క్వాలిటీలో. అందులో ఉన్నాడు ఎవడో చూసాడు, చిన్న ముక్క బయటకు వస్తుంది, ఎలా వస్తుందో. అయితే ఇది అమ్మో మన ఎదవతనం బయటపడిపోతుంది, మన కారు కింద పడి చచ్చిపోవడం అనేది బయటపడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కాదు టీడీపీలు చంపేశారు అందాం, ఆటోలో తీసుకెళ్తే చంపేశారు అందాం అని అప్పుడే తోసేస్తున్నారు. అంతే అమ్మ ఏం బతుకురా బాబు ఇది. చాలా చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సిందండి. అండ్ నాకు ఇంకా అంటే క్లారిటీ వస్తుందని నేను అనుకున్నాను. కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు కొన్ని మనం ఏంటంటే మన ఊరికి అనవసరంగా అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చెప్పలేదు. బట్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ లో బ్రాడ్ డే లైట్ లో నడి రోడ్డు పైన జనాలు గుమికూడినప్పుడు అదే సీక్రెట్ కదండి. ఇప్పుడు ఎక్కడో ఒక చెట్ల పొదల్లోనో, ఒక చీకటి గుహల్లోనో, లేకపోతే వెలుగులేని ఒక పాతపడిన గదుల్లోనో, లేకపోతే 40వ అంతస్తులోనో అలా జరిగితే ఏదైనా సీసీ ఫుటేజ్ లేకపోతే ఇంకొక లీకు వీడియో వస్తే దాన్ని ప్రమాణికంగా తీసుకోవచ్చు. కానీ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పైన అంతమంది చూస్తుండగా ఒక వ్యక్తి కారు కింద పడి కారు తొక్కుకొని వెళ్తే 4 రోజుల తర్వాత ఒక విషయం బయటకు వచ్చిందంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఏముంది అందులో జోకే ఉంది? అక్కడ ఉన్న గ్యాంగ్ అంతా తొట్టి గ్యాంగ్ అంతా మీదే, అంతమంది తొట్టి గ్యాంగ్ అందరూ ఉన్నారు. నిజమే అన్నది, అందరూ పట్టపగలు మిట్ట మధ్యాహ్నమే జరిగింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగలు, వాళ్ళు ఎందుకు బయట తీసుకొస్తారు? ఎవడో తీసాడు, ఒకడు అది తీశాడు కాబట్టి అదన్నా బయటపడింది. అయితే అక్కడ ఇంకో పాయింట్ ఉంది, పత్తిత్ రెడ్డి అందరూ జగన్ చూస్తూ ఉంటారు, కారు కింద ఒక నలిపోతున్న విషయాన్ని ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయరు. అయితే ఎవరో జగన్ తీస్తూను కింద పెట్టాడు వీడియో. అది అక్కడ మీ కర్మ కాలిపోయింది. లేకపోతే దాన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు? ఎస్పీ గారు కూడా వచ్చి మీరు కుదరలేదని చెప్పారు. అసలు మీరు గుద్దారంటే మీరు చంపేసిన వ్యక్తిని మీరు చంపారంటే ఒప్పుకోరు మీరు. అలాంటిది మీరు చంపలేదని ఆల్రెడీ ఒకసారి ఎస్పీ చెప్పాక ఇంకా అసలు అది ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా? మీ కర్మ కాలిపోయింది. మీ కర్మ కాలిపోయి ఎవరో తీసిన వీడియో 4 రోజుల తర్వాత బయట పెట్టారు. అది ఎవరైనా బయట పెడితేనే కదా బయటకు వచ్చేది. 4 రోజుల తర్వాత బయట పెట్టారు కదా 4 రోజుల తర్వాత వచ్చింది, లేదా 4 నెలల తర్వాత బయట పెడితే 4 నెలల తర్వాత వచ్చును. పత్తిత్ రెడ్డి దానికి ఏమి టైం లిమిట్ ఏముండదు, సాక్ష్యం ఎప్పుడు వచ్చినా వ్యాలిడే. వేళ నువ్వు ఎవడో చూడకుండా చంపేసావు, నువ్వు ఒకటి చంపేసి పారిపోయినప్పుడు ఎవరికి దొరకలేదు ఆధారం. 10 సంవత్సరాల తర్వాత దొరికింది ఆధారం, నువ్వే చంపేస్తున్నట్టు సీసీ ఫుటేజ్ అప్పుడు దొరికింది, అప్పుడు తీసుకెళ్ళి నేను బొక్కలేస్తారు. దానికి ఏం టైం లిమిట్ ఉండదు ఆధారం సబ్మిట్ చేయడానికి. వినడానికి ఎంత విచిత్రంగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల 2 కాలంలో పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఎస్పీ గారి కాలం నిజం చెప్పలేదా? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాదు, వెరీ క్రూయల్ అది. ఎందుకంటే జస్ట్ ఆ వెహికల్స్ అలా స్లోగా మూవ్ అవుతున్నాయి, అందరూ జగన్నే చూస్తున్నారు, కింది జరిగింది, అరే పడిపోయాడు చచ్చిపోయాడు, పక్కలాగండి లోపలండి పక్కలాగా పారేశారు. వెనకాల వాళ్ళకి ముందు వాళ్ళకి ఆ ఎదురున్న వాళ్ళకి పైన వాళ్ళకి ఎవరికి కనపడలేదు. అది కనపడి ఉంటే ఆ రోజే జగన్ గారు వెహికల్ గుద్దేసింది అనేది ఆ రోజే బయటకు వచ్చేసింది. ఎవడో ఒకే ఒక్కడి కెమెరాలో మాత్రం చిక్కింది అది. ఎందుకంటే తప్పు చేసి ఎవడో తప్పించుకోలేడు కదా పత్తిత్ రెడ్డి.